దేవుడికి వందనాలు, అందరికీ వందనాలు. నేను ఇప్పుడు కంఠస్వాక్యం చెప్పబోతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇదంతయు జరిగిన మత్తయి సువార్త 1:22-23 వచనములు. అందరికి వందనాలు. ఇప్పుడు కన్యస్వాక్యం చెప్పబోతున్నాను. సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు, ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లోకాసువార్త 2:14 వచనం. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు కంఠస్వాక్యం చెప్పబోతున్నాను. యాదనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు జనించబెడును. ఆయన భుజము మీద రాజుభారం ఉండెను. ఆశ్రయకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనను దేవుడు, నిత్యము తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబెడును. యెషయా గ్రంథం 9:6 ఆజ్ఞలు. అందరికీ వందనాలు. నేను ఇప్పుడు కంఠస్వాక్యం దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించు కుమారుణ్ణి కని ఆయనకి యేసు అని పేరు పెట్టదవు. లూకా సువార్త 1:30-31 వచనములు. థ్యాంక్ యూ. వందనాలు, అందరికీ వందనాలు. నేను ఇప్పుడు కంఠస్వాక్యం చెప్పబోతున్నాను. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. యెషయా గ్రంథం 7:14 వచనం.